ఉపవాస ప్రార్థన కూడికు వచ్చిన విశ్వాసులకు ఉపవాస కూడికలో పాలు పంపులు పొందాలని ఆశపడి ప్రభు పాదాల దగ్గర బ్రతకాలనుకున్నటువంటి విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, సంఘ బిడ్డలకు, కూడిన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు గొప్పవాడు. ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎవరిని ఏ పరిస్థితిలో నిలవ చేయాలో ఆయనకు సమస్తము తెలుసు. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని బ్రతికేటువంటి వారిని ఆయన ఆదరిస్తాడు, క్షమిస్తాడు, వారి పాపములన్నిటిలో నుండి విడుదల కలుగజేస్తాడు. ప్రభువు మీద సణుగుకొని ప్రభు సన్నిధి విడిచి ప్రభువు ఇచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకొని వారందరి మీద కూడా ప్రభు కృప ఉంటుంది. వారి మీద కూడా ప్రభు కృప ఉంటుంది. ప్రభువును ఆరాధించే వారి మీద ఆయన కృప ఉంటుంది, ఆరాధించని వారి మీద కూడా ఆయన కృప ఉంటుంది. ఆరాధించే వారి మీద శాశ్వత కాల కృప ఉంటుంది. ప్రభువును విశ్వాసముగా ఆరాధించినటువంటి వారిని చూస్తాడు దేవుడు. ఇంకొద్ది గిడితే చూస్తూ ఉంటాడు దేవుడు. సమయాన్ని బట్టి చూస్తుంటాడు. ఆయన ఊరుకునే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు అసలే కాదు. ఆయనకు సమస్తము తెలుసు. వాక్యము గ్రంథంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. చాలు. ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు చెబుతున్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడు? హిజ్కియా, రాజైన హిజ్కియా మరి కొన్ని దినాల్లో చచ్చిపోతున్నాడు. ఇంకా హిజ్కియాను నేను క్షమించను. చచ్చిపోతున్నాడు. అతను రాజు అవ్వచ్చు, గొప్పవాడు అవ్వచ్చు. అతనికి ఇచ్చినటువంటి కాలం అయిపోయింది కాబట్టి అతన్ని నేను తీసుకుంటాను. మరణిస్తాడు, బ్రతకడు. ఈ మాట నీవు వెళ్ళి ఎవరికి చెప్పమన్నాడు? హిజ్కియాకు చెప్పమన్నాడు. ఎవరి ద్వారా? ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా, ప్రవక్త ద్వారా. కాబట్టి నీవు కొన్ని దినాలలో చచ్చిపోతావు. నువ్వు ఉండవిక, చచ్చిపోతావు. నీవు చచ్చిపోతావు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకో. ఎందుకు హిజ్కియాకు అంత మరణకరమైనటువంటి రోగం రావాలా? ఏం పాపం చేశాడు హిజ్కియా? ఏం అంతలోను తప్పు చేశాడు హిజ్కియా? అంతలోను లోక సంబంధమైనటువంటి దౌర్భాగ్యతను చేశాడు హిజ్కియా. ఏం చేశాడని హిజ్కియాకు దేవుడు మరణకరమైనటువంటి రోగం పెట్టాడు? చెప్పండి. ఏం చేశాడు తెలుసా? గర్వించాడు. ఏం చేశాడు? గర్వించాడు. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం. నా
నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు. నాశనానికి ముందు ఏం నడుచుద్దట? ఏంటిది? గర్వం. పడిపోవటానికి ముందు అహంకారం. ఇదే హిజ్కియాకు నడిచింది. దేవుడు కానీ హిజ్కియాను కానీ గణపరచకపోతే హిజ్కియా రాజు అయ్యేవాడు కాదు. దేవుడు ఆశీర్వాదం హిజ్కియా మీద ఉంది కాబట్టే హిజ్కియా రాజు అయ్యాడు. తన పూర్వీకుల వలె హిజ్కియా ప్రవర్తన దేవునికి ఇష్టముగా లేదు. తన తల్లి, హిజ్కియా తల్లి అబియా, ఏం పేరు ఆమె పేరు? అబియా. అబియా యొక్క తండ్రి జకర్యా. జకర్యా కూడా పాలన చేశాడు. పాలన చేసినా కానీ దేవుని యందు విశ్వాసముగా ఉండి దేవునికి ప్రతిష్ఠితుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిష్ఠితుడుగా ఉన్నాడు. ప్రతిష్ఠితుడుగా ఉండి మునుపు రాజులందరూ దేవుని యొక్క సన్నిధిలో లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక వారు దేవునికి పరిచర్య చేయాలి, వారు ప్రతిష్ఠితులుగా ఉన్నారు గనుక వారి చేత వెట్టి పనులు లోక సంబంధమైనటువంటి చేపించాడు. పూర్వం ఎప్పుడైతే హిజ్కియా వాళ్ళ తాత వచ్చి రాజుగా ఏలుబడి చేసిన తర్వాత ప్రభు దృష్టికి నమ్మకస్తుడిగా ఆయన ఉండి లేవీయులందరినీ పిలిపించాడు, గోత్రాన్నంతటిని పిలిపించాడు. పిలిపించి ఏమి చెప్పాడు తెలుసా? నాయనా, మిమ్మలను దేవుడు దేవుని పనికి మాత్రమే ప్రతిష్ఠించుకున్నాడు, ఇంకో దానికి మిమ్మలను ప్రతిష్ఠించుకోవాల. దేవుని పనికి ప్రతిష్ఠించుకున్నారు. నా తర్వాత ఇంకా అనేక మంది రాజులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని దేనికోసం అయితే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని నమ్మకంగా మీరు చెయ్యండి అని లేవీయులందరినీ పిలవనంపించి, అందుకే ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. దినవృత్తాంతములు 29వ అధ్యాయము 5వ వాక్యం. 29వ అధ్యాయం 5వ వాక్యం. వారికిలాగా ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి. చాలు, వాక్యం వినండి. జకర్యా మాట్లాడాడు. హిజ్కియా వాళ్ళ తాత లేవీయులందరినీ పిలిచి, నాయనా, దేవుడు మిమ్మలను ప్రతిష్ఠించాడు. మొదటిగా దేవుడు మిమ్మలను ప్రతిష్ఠించాడు. మీరు ప్రతిష్ఠించారు గనుక ఆ ప్రతిష్ఠితలో మీరు నమ్మకంగా ఉండండి. మొదటిగా మీరు మన పితరుల వలె మీరు ఉండకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన వారు. మీ పరిచర్య కూడా ప్రతిష్ఠింపబడిన పరిచర్య. దేవుని సన్నిధిలో మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దానికోసమే మీరు ఉన్నారు, దానికోసమే మీరు బ్రతకాలి, దానికోసమే మీరు జీవించాలి. అది కాక మీ జీవితంలో మరొకటి ఏది కూడా లేదు. మీ పూర్వీకులు, మీ పితరులు ఆ మాటను నమ్మక, ఆయన సెలవిచ్చినటువంటి మాటను విశ్వసించక దేవునికి ద్రోహులయ్యారు. దేవునికి ఎందుకు వారు ద్రోహులయ్యారు? ఎలాగ ద్రోహులయ్యారు? ఒకడట కన్న బిడ్డ
తల్లి రొమ్మున పాలు తాగి ఆ రొమ్మునే కొట్టినటువంటి కుమారులను ఏమందురు? చెప్పండి, ఏమందురు? ద్రోహులందరూ, దుర్మార్గులందరూ. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా హల్లెలూయా. ద్రోహులు, దుర్మార్గులు. ఎందుకు? కన్న తల్లి పాలు తాగి అదే రొమ్మును కొట్టువాడు వాడు మంచోడా? వాడు ద్రోహి. వాడికి తల్లి, చెల్లి, కుటుంబము ఆ సంబంధం ఏది లేదు. ఎందుకు? వాడి ఆలోచనలు, వారి నడవడిత, వాడి ప్రవర్తన ఇవేవి కానరాకుండా చేసిన. ఎందుకు? వాడి ప్రవర్తన, వాడి ఆలోచన దుర్మార్గతలో ఉంది, వేషధోరణలో ఉంది, లోక సంబంధంగా ఉండి తల్లేదో, చెల్లేదో, బిడ్డేదో, తండ్రి ఎవడో, కుటుంబం ఏదో కానా రాలా. అట్టంటోడు ఏం చేస్తాడు? కొడతాడు. అట్టంటి వారిని ద్రోహులు అంటారు. అలాంటి వారు మీకు కనబడితే, మీ గృహాల్లో ఉంటే మీరే అంటారు, అనరా? అంటారు. మరి ప్రభువారు ఎందుకు అనకూడదు? ఇదే పరిస్థితి నీ కుటుంబంలో ఎవరైనా ఉంటే, నీవు దుర్మార్గుడు, ఇట్లాంటోడు ఉండకూడదని నీవనవా? అంటావు. బేసి పెట్టాయి కొద్దిగా. నువ్వు అంటావు మంచిది. మరి దేవుడు ఎందుకు అనకూడదు? మిమ్మల్ని పెంచి, లోకంలో పుట్టించి, కలుగు చేసి, సమస్తాన్ని మీకు అర్పించి, ఏ కొదువ లేకుండా మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొచ్చి, ఆరోగ్యాన్ని, ఆయువును, బిడ్డలను, సమస్తాన్ని కలుగు చేస్తే, ఆయన ఆరాధించకుండా మీరు లోక సంబంధంగా బ్రతికితే దేవుడు మిమ్మల్ని ఏమనాలా? దుర్మార్గులనే అనాలా? అదే చెబుతున్నాడు. హిజ్కియా తాత అయినటువంటి జకర్యా లేవీయులను పిలవనంపించి, ఏమయ్యా, మిమ్మల్ని దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నానయ్యా, మీరు దేవుడి సన్నిధిలో ఉండాలా? ఎక్కడున్నారు మీరు? దేవుని పరిచర్య కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారా? మీరు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారా? పరిచర్యలో ఉన్నారా? పనిబోట్లో ఉన్నారా? ఆయన కృపకు పాత్రలు ఉన్నారా? లోకంలో ఉన్నారా? అలాగే మీరు చేయమాక. మీ పూర్వీకుల వలె దుర్మార్గతను మీరు ఒడిలో కట్టుకోవద్దు. వారి వలె మీరు చెదిరిపోకూడదు. వారి వలె పాపాన్ని అంటుకట్టుకొని మీ జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకోమక్కండి అని చెప్పాడా? ఆ రీతిగా లేవీలందరూ వచ్చారు, ప్రభువులో ఇష్టముగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, పరిచర్యలో అన్నింటిలో బాగున్నారు. ఈలోపు ఏలుబడి చేశాడు ఎవరు? రాజైన హిజ్కియా. 25 ఏళ్లప్పుడు రాజు అనే పదవి మీదకి ఎక్కాడు, సింహాసనం మీదకి. 25 ఏళ్లప్పుడు 29 ఏళ్ళు చేశాడు. యెరూషలేమును ఏలాడు 29 ఏళ్ళు. కానీ ఆ కుర్చీ, ఆ స్థానము, దాని మీదకి ఎక్కించినటువంటి దేవుడిని మర్చిపోయి అహంకారము కలిగి ప్రభు యొక్క కృపలను, పరిశుద్ధతను విడిచిపెట్టి వ్యర్థముగా జీవించాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము, సస్తాడు ఇంకొన్ని దినాలలో, ఇంకా బతకడం. యెషయా ద్వారా పంపించాడు. నిజమే కదండి? నిజమే. మరణకరమైనటువంటి రోగము దేవుడు ఇస్తానన్నాడు, నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. ఒకవేళ దేవుడు నీతో, నీ కుటుంబంతో, నీ బ్రతుకును బట్టి, నీ స్థితిని బట్టి, నీ అంధకార బ్రతుకును బట్టి, వేషధారణ స్థితిని బట్టి దేవుడే మాట్లాడి మీ మధ్యకు వచ్చి, ఇదిగో నీవు మరణమగుతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని అంటే మీరేం చేస్తారు? ఆ పోతే పోయాంలే, ఈ బతికి ఏం సాధించాలా,
నా భర్తనే మార్చుకోలేకపోయాను, నా భార్యనే మార్చుకోలేకపోయాను, సరైన ఇల్లు కట్టుకోలేకపోయాను, ఏ పొలం లేదు, ఏ వాకిల్ లేదు, ఉంటే ఏం చేయాలి, పోతే పొయ్యానులే అని అనుకుంటారు. కానీ హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపుకు తిరిగి మోకాళ్ళుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన లేదు మనుషుల్లో ఈనాడు. ఇంటిని చక్కబెట్టుకోవాలంటువంటి ఆలోచన లేదు. ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే, ధనవంతుడైనటువంటి వాడు సచ్చాడు, వాడు బ్రతికున్నంతసేపు వాడు ఇల్లుని చక్కబెట్టుకున్నాడా? వాడికి సమయం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, సమస్తం ఉంది, వాడి ఇంటిని చక్కబెట్టుకున్నాడా? తినటానికే సరిపోయింది, వాడికి తిరగడానికే సరిపోయింది, లోక వేషధారణతో బ్రతకడానికే సరిపోయింది, ఆ కొంపలో దిగిరి ఈ కొంపలో తిరిగి పనికిమాలిన మాటలు మాట్లాడుకోవడానికి సరిపోయింది, రోడ్ల మీద వ్యసనాలతో కూడినటువంటి అలవాట్లు కలిగి ఉండటానికే సరిపోయింది. ఇంటిని చక్కబెట్టుకున్నాడా? చెప్పండి. దేవుడు చెప్పుండొచ్చేమో, ధనవంతుడా నీ ఇంటిని చక్కబెట్టుకో అని. పెట్టుకున్నాడా? పెట్టుకోలే, సచ్చాడు. సచ్చి పరలోకములో లాజరు వెళ్ళినప్పుడు, ధనవంతుడు నరకములో ఉన్నప్పుడు, ఆ క్షోభ చూసినప్పుడు, ఆ బాధ కళ్ళతో చూసినప్పుడు, శరీరం అంతా కాలుతున్నప్పుడు, అప్పుడు చక్కబెట్టుకొని అంటున్నాడు. ఏమని? ప్రభువా నన్ను భూలోకములోనికి పంపించయ్యా, నా కుటుంబాన్ని నేను సరి చేసుకుంటాను, నా అన్నదమ్ములు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సరి చేసుకుంటా, ఈ గతి వాళ్ళకి పట్టకుండా నేను కాపాడుకుంటా అని ఎక్కడ అడుగుతున్నాడు? అక్కడ. మహాలక్ష్మా అదరవమ్మక్క, ఎక్కడ? అక్కడ ఎక్కడ కాదు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి బ్రతిమాలుకునే బదులు, భూమి మీద నీకు సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, పరిస్థితి ఉన్నప్పుడు, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, పరిచర్య ఉన్నప్పుడు, నీవెందుకు నీ ఇంటిని చక్కబెట్టుకోకూడదు? నీవు నీ ఇంటిని ఎందుకు చక్కబెట్టుకోకూడదు? ఏం అడ్డుపడ్డాయి? నీ ఇంటిని చక్కబెట్టుకోకుండా ఉండటానికి ఏం అడ్డుపడ్డాయి తెలుసా? పరిచర్య లేదు. పరిచర్య లేనప్పుడు నువ్వు ఎలాగ ఇంటిని చక్కబెట్టుకుంటావు? ప్రార్థన అనుభవము లేదు, విశ్వాసము అంతకంటే లేదు, పరిశుద్ధత అంతకంటే లేనే లేదు. మరి నీ ఇంటిని నువ్వు ఎలాగ చక్కబెట్టుకుంటావు? పెట్టుకోలేవు. ధనవంతుడు చేసినటువంటి పనిబాట్లు అవేనండి. నా బిడ్డలారా, నా మాటలు అంగీకరించండి. ధనవంతుడు కోల్పోయినటువంటి సమయం అదే. ఇంటిని చక్కబెట్టుకోవలసినటువంటి సమయంలో లోక సంబంధమైనటువంటి బ్రతుకులో బ్రతికాడు. తన బిడ్డలను, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని పరిచర్యలో నమ్మకంగా ఉండే ఆ సమయంలో ఆ పరిచర్య చేయక, ఆ ప్రతిష్టత కలిగి ఉండక లోకంలో విచ్చలవిడిగా బ్రతికారు. ప్రభు సన్నిధిలో ఉన్నారని అనుకుంటున్నారు, కానీ వారు ప్రభు సన్నిధిలో లేరు. నా బిడ్డలారా, ఒక మాట మాత్రం జ్ఞాపకం చేసుకునండి. జకర్యా లేవీయులకు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రతిష్ఠించుకోండి. ఎక్కడా? దేవుని సన్నిధిలో. మీరు ప్రతిష్ఠించబడ్డారు కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోనండి, పరిచర్యలో ప్రతిష్ఠించుకోనండి. అది మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప స్థితి. దాన్ని మీరు పోగొట్టుకోకండి. కోరహ కుమారులు ఏమైపోయారు? ఆ ధన్యత పోగొట్టుకొని ఏమైపోయారు? అగ్నితో కాల్చబడిపోయారు. భూమి మింగేసింది. ఈ గొప్ప స్థితిని పోగొట్టుకొని, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను పోగొట్టుకొని ప్రతిష్ఠించబడాలా దేవుని సన్నిధిలో? దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించినప్పుడు
ఆ ప్రతిష్ఠితలో నమ్మకంగా ఉండాలా. ఏమి చూసి? మీ మొదటి విశ్వాసం చూసి. ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత, భక్తి మీ బ్రతుకుల్లో కానరాకపోతే దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతిష్ఠిత ఆశీర్వాదము తీసివేసి మరొకరికి దయచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీసేస్తాడు, ఉంచుడా. హిజ్కియా గర్వపడ్డాడు. ఉన్నతమైనటువంటి స్థానము మీదకి ఎక్కించాడండి ప్రభువారు. 29 ఏళ్ళు పాలన చేశాడు యెరూషలేము. యవ్వన కాలములో 25 ఏళ్ళకి మంచి వయసులో ఎక్కించాడు సింహాసనం మీదకి. యెరూషలేమును పాలించడానికి 25 ఏళ్ళకి చక్కటి పాలన చేయమన్నాడు. దేవుని వైపుకు నడిపించమన్నాడు. దేవుని బిడ్డలను అనేకులను ఆశీర్వాదానికి కర్తలుగా చేయమన్నాడు. ప్రతిష్ఠితులుగా ఏర్పాటు చేయమన్నారు. చేశాడా? గర్వపడ్డాడు. అందుకే ఆ వాక్యంలో ఏమంది? సామెతల గ్రంథం 10, 18, 16 వాక్యంలో గర్వముకు ముందు ఏమి నడుచుద్దట? నాశనం నడుచుద్ది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి కూలిపోయే ముందు అహంకారము నడుచుద్ది. హిజ్కియాకి నడవలేదా? తన మరణమవుతాడు అని యెషయా వచ్చి హిజ్కియాకు చెప్పే ఆ పూటకు మునుపంతా గర్వమే నడిచింది, అహంకారమే నడిచింది. కూలేదాని ముందు, పడిపోయే ముందు మనిషికి అదే నడుచుద్దండి. దేవుడు చూస్తా ఊరుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మీరు అనుకుంటూ ఉండొచ్చు నాకున్న స్థితి గొప్పది, నాకున్న పరిస్థితి గొప్పది, మా అమ్మ మా నాయన గొప్పోళ్ళు, నా స్థితి గొప్పది, నా పరిస్థితి ఉన్నతమైనది, డబ్బులు అన్నీ ఉన్నాయి, అన్నీ నాకేం కొదవా, యేసయ్య లేకపోతే నాకేం కొదవా, యేసు ప్రభు వారు నా బ్రతుకులో లేకపోతే నాకేం కొదవా, పరిచర్య లేకపోతే నాకేం కొదవా, ఆ ప్రతిష్ఠత లేకపోతే నాకేం కొరవా అని అనుకునే వాళ్ళు లేరా? చెప్పండి, లేరా? ఉన్నారు. లేకపోలేదు. ఆయన లేకపోతే, ఆ సేవకులు లేకపోతే నాకేమి? నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అందం ఉంది, అంతస్తుంది, సమస్తం నాకు ఉన్నాయి. అవి నాకు ఎందుకు? అయ్యో నాకు చిరకదేస్తాయి అన్నాడు హిజ్కియా. అనుకోండి, గర్వం నడిచింది హిజ్కియాకి. ఇదిగో నా ప్రేమ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ప్రతిష్ఠితులై ఉన్నారు. పరిచర్యలోను ప్రతిష్ఠితలోను దేవునికి మీరు నమ్మకంగా ఉన్నారు. దానిని మీరు కోల్పోకూడదు, దానిని మీరు పోగొట్టుకోకూడదు. నీ గర్వము నీవు మరణమయ్యేంత వరకు అది నిన్ను తోలనాడుతూ ఉంటుంది. నీ అహంకార స్థితి నిన్ను గోతులో పెట్టేంత వరకు నీ వెంటే అది తిరుగుతుంది. నీకున్న అతిశయము నిన్ను కృషింపజేసి మందగస్తులుగా ప్రభువుకు దూరం చేసి నాశనకరమైనటువంటి తెగుళ్ళు, రోగాలు, పాపిష్టకరమైనటువంటి బ్రతుకు నిన్ను ముట్టేంత వరకు, నీకు కలిగేంత వరకు అది నిన్ను విడిచిపెట్టదు. గర్వం అనేది అంత పనికి మాలింది, అంత చీకటిది. దానంత చీకటిది ఇంకొకటి లేదు. అందుకే వాక్యం, గర్వముకు ముందు నాశనమే. ఆ గర్వం వచ్చిన వాళ్ళు బాగుపడినట్టు ఎక్కడ కనపడరు. మీరు చూడండి, ఎక్కడ కనపడరు. మొదటిగా బాగానే ఉంటుంది. ఆ నాకేమిలే అన్నవాళ్ళు మొదటిగా బాగానే ఉంటారు కొన్నాళ్ళే. అందుకే మొదటిగా చెప్పే నేను ఏమని, దేవుడు ప్రభువును ఆరాధించు వారిని ఆశీర్వదిస్తాడు, ఆరాధించని వారిని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ప్రభువును ఆరాధించు వారు శాశ్వత కాలం ఆశీర్వదిస్తాడు ఆయన.
ఆయన ఆరాధించనిటువంటి వారిని కొంతకాలం అలాగ చూస్తాడు. కొంతకాలం నీ ఎగురులేంటో, నీ తిరుగుళ్ళేంటో, నీ ఏషాలేంటో, నీ బతుకేంటి, నువ్వు ఎంతకాలం ఎగురుతావు, ఎగురు 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 ఎంత ఎగురు. నీకు ఓపిక ఉన్నంతసేపు, నీ ఒంట్లో శక్తి ఉన్నంతసేపు, నీకు జీవుడు ఎగురు. ఏ కొంపలు ఎగురుతావో, ఏ కొంప మీద నిప్పట్టించి ఎగురు ఎగురు. కానీ దాని తరువాత వచ్చే పర్యవసానం నీకు తెలీదు. తెలిసినా కానీ ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా, బతుకు సరి చేసుకుంటున్నారా, కుటుంబాన్ని జీవితాన్ని కట్టుకుంటున్నారా? కట్టుకోరు. తెలిసిన గర్వముకు ముందు నాశనం వచ్చిద్దని తెలిసినా కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళు లేరు, ఇంటిని సరి చేసుకునే వాళ్ళు లేరు, బ్రతుకులను మార్చుకునేవారు లేరు, బిడ్డలను సరి చేసుకునే వాళ్ళు లేరు, భర్తను బాగు చేసుకునే వాళ్ళు లేరు, ప్రార్థనలో ఎదిగే వాళ్ళు లేరు, వాక్యముతో నింపబడి దాన్ని అనుసరించేవారు లేరు. గర్విస్తున్నారు. నాకేం కొదవా, హిజ్కియా వలే. అందుకే వాక్యం అంటది, తన పూర్వీకులైనటువంటి జకర్యా వారి సంతతిలో ప్రభుకు ఇష్టలుగా ఉన్నారు. వారి వలె హిజ్కియా తన యొక్క జీవితమో నడవడిత లేదు గనుక ఈ మరణకరమైనటువంటి రోగం అతనికి సంభవించును. నిజమే, గర్వించిన వారిని అహంకార దృష్టిలకు దేవుడు తప్పక శిక్షను అనుభవిస్తాడు. ఆయన ఊరుకొండడం చూస్తాడు. ఆయన కొద్ది సమయాన్ని నీవు మారుతావేమో, నీ స్థితి మార్చుకుంటావేమో, నీ పరిస్థితుల్లోని సరైనటువంటి స్థితిలోనికి వెళతావేమో, దేవుడికి దగ్గర అవుతావేమో. నీకున్నటువంటి అహంకారమైనటువంటి ఆ పొరలు, అహంకారమైనటువంటి ఆ కనుదృష్టి, ఆ వ్యర్థమైనటువంటి ఆ పాపము నీ జీవితంలో నుంచి పోగొట్టుకుంటావేమో. నమ్మకంగా పరిచర్యలో దేవునికి ప్రతిష్ఠితులుగా మీరు ఉంటారేమోనని ఆయన చూస్తాడు, సమయాన్ని ఇస్తాడు. కానీ ఆ సమయాన్ని నీవు చేతులారా పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చి సమయాన్ని నువ్వు పోగొట్టుకోవుతావు. ఇసుకే పోగొట్టుకున్నాడు. మేలు కలగనటువంటి ఆశీర్వాదం అండి, గొప్ప స్థితి యవ్వన కాలంలో నిలబెట్టాడు, మంచి స్థితిలోనికి. ఎవరికి దక్కన ఆశీర్వాదం హిజ్కియాకి ఇచ్చాడు. 25 ఏళ్లకి రాజ్య పాలన, దేవుని బిడ్డలను యెరూషలేమును ఏలే గొప్ప కృప ఇచ్చాడు. కానీ గర్వించాడు. ఎక్కువ కాలం ఉంచలా, 29 ఏళ్ళు వెళ్ళాడు, పీకేశాడు దేవుడు. ఎందుకు అహంకార దృష్టి. మనిషి ప్రవర్తనను, మనిషికున్నటువంటి మంచి స్థితిని, మంచి అవగాహనను పోగొట్టేది ఆ మనిషికున్నటువంటి అహంకారము, గర్వమే. నిన్ను పరిశుద్ధతగా నిలబెట్టాలంటే పరిపూర్ణముగా ప్రభు దృష్టికి ప్రతిష్ఠితుడిగా నేను ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఆయన చూసే విధంగా నిలబెట్టాలనంటే, ఎప్పుడైతే ఆ గర్వము, ఆ అహంకారము నీ జీవితంలో నుంచి పోతుందో, నీవు ప్రభు ముందు శ్రేష్టముగా నిలబడతావు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిలబడాలా. ఎవరు నిలబడుతున్నారు? దేవుని దృష్టికి పరిపూర్ణముగా ఎవరు నిలబడుతున్నారు? ఎవరు నిలబడగలిగే వారు ఉన్నారు? లేరు. చెబుతున్నాడు హిజ్కియా దగ్గరికి వచ్చి, హిజ్కియా, మరణకరమైన రోగం దేవుడు నీకు పెట్టాడు, ఇక నువ్వు బ్రతకవని చెప్పాడు. నీ ఇంటిని కానీ నీవు చక్కబెట్టుకోపోతే నీ బ్రతుకు అంతేనన్నాడు. ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే ప్రభు పాదాల దగ్గరకు రమ్మని తెలుసుకున్నాడు హిజ్కియా. తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నా? మాట చదవండి, ఆ వాక్యం చదవండి, యెషయా గ్రంథం ఆ మాట చదవండి. అతను తన ముఖమును గోడ వైపుకు తిప్పుకొని, యెహోవా, బాగా వినండి మాట, యథార్థ హృదయుడునై
సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించి తినో చాలు. కృపతో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? గోడ మొత్తం వైపు చూసి, ప్రభువా నీ దృష్టికి నేనెట్లు ఇష్టడుగా ఉన్నానో, నీతిగా ఉన్నానో, మంచివాడుగా ఉన్నానో, శ్రేష్ఠుడిగా ఉన్నానో, ఇవన్నీ చదువుతున్నాడు. కానీ ప్రభువా నీ దృష్టికి నేను గర్విష్ఠుడిగా ఉన్నానని చెప్పాడా? చెప్పలా. దేవుని దృష్టికి ఇవన్నీ చేశాడు హిజ్కియా. ఇవన్నీ చేశాడు. ఇష్టడుగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. కానీ హిజ్కియాను మరణకరమైనటువంటి రోగం దేవుడు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏది? గర్వం. ఏదది? దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నాడు, ప్రీతి గలవాడిగా ఉన్నాడు, నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, అన్నిట్లో బాగున్నాడు. కానీ తనకు వచ్చినటువంటి మరణానికి గల కారణం ఏది? ఆ రోగానికి గల కారణం ఏది? గర్వం ఉందండి. ఇది ఉంటే ఇవన్నీ లెక్కలోకి రావు. ప్రభువారి దగ్గరకు ఒక అతను వచ్చాడు. తలుపు తడుతున్నాడు. ప్రభువా తలుపు దీవా, ప్రభువా తలుపు దీవా, నేను ప్రభువా హానోకు రాజుని, తలుపు దీ ప్రభువా, తలుపు దీ. ఎవరయ్యా నువ్వు? నేను ప్రభువా హానోకు రాజుని. నాకు గుర్తులేదయ్యా. అయ్యా ప్రభువా నీ సన్నిధిలో వాక్యం చెప్పిన హానోకు రాజు నేనయ్యా. నాకు నీకు గుర్తులేకపోవటం ఏంది? అయ్యా నీ పేరు చెప్పి ఎంతమందిని బాగు చేశానయ్యా, నీ పేరు చెప్పి ఎంతమందిని స్వస్థపరిచానయ్యా, నీ పేరు చెప్పి ఎంతమందికి అద్భుత కార్యాలు చేశానయ్యా, నీ పేరు చెప్పి ఎంతమందికి దేవునిలోనికి నడిపించానయ్యా. నేను గుర్తులేనంటయ్యా నీకు. ఎవరయ్యా నువ్వా? ఎవరు? అయ్యా నేనయ్యా, నేను హానోకు రాజుని. నువ్వెవరో నాకు తెలియదయ్యా. నువ్వెవరో నాకు తెలియదు. ఇవన్నీ నీలో ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం నీలో కొదవగా ఉంది. అది గర్వమో, అహంకారమో, వేషధారణో, పాప బ్రతుకో, ఏదో ఒకటి కొదవగా ఉంది. అది నీలో లేదు గనక రేయ్ ఈయన్ని తీసుకెళ్ళి ఆడేయండి. పండ్లు కొరుకు స్థలము. ఏ స్థలం అది? పండ్లు కొరుకు స్థలము. ఆ పండ్లు కొరుకు స్థలం ఏది? అది అగాధం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అగాధము, మరణము. ఆ స్థలంలో వీణ్ణెయ్యండి. నేను ఎందుకు తీస్తా తలుపు? తలుపు తీసినప్పుడు నీవు లోపలికి రావాలా? తీయబడినప్పుడు నిన్ను నీవు చక్కబెట్టుకొని, నీ ఇంటిని చక్కబెట్టుకొని, నీ బ్రతుకును మార్చుకొని, తలుపులు తెరవబడి ఉన్నాయి, ఆకాశపు తలుపులు. వాటిలో నుంచి వెళ్ళి ప్రభువు పాదాల దగ్గర నువ్వు బ్రతుకు. నీలో ఒకటి కొరతగా పెట్టుకొని, నీలో ఒకటి తక్కువ ఉంచుకొని, నువ్వు తలుపులు తీయబడి నువ్వు లోపలికి ఎలాగ రావాలనుకున్నావు? రాలేవు. రావడానికి వీలు లేదు. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలగడానికి గల కారణం పరిశుద్ధుడే, పవిత్రుడే, ప్రభుకి ఇష్టడుగా ఉన్నాడు. కానీ తనలో ఉన్నటువంటి గర్వం, తనలో ఉన్నటువంటి అహంకార దృష్టి దానిని నాశనంలోనికి తీసుకొచ్చింది. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో అలాంటిది ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గాఢ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ దృష్టికి నేను అనుకూలముగా లేనయా, నీతిగా లేనయా, పరిశుద్ధంగా లేనయా. ఎందుకు యెషయా భక్తుడికి నీ ఇంటిని చక్కబెట్టుకోమని హిజ్కియాకి చెప్పమన్నాడు అంటే, మరణకరమైనటువంటి రోగం వచ్చింది. చివరిగా ఒకసారి చూద్దాం, ఒక్కసారి చూద్దాం ఏం ప్రార్థన చేస్తాడో, ఏం మొర పెడతాడో, ఎలాగో బ్రతుకుతాడో చూద్దామని అలాగే యెషయాను పంపించాడు. అలాగా యెషయా చెప్పాడు, నీకు రోగం వచ్చింది, నీకు చచ్చిపోతావు, నువ్వేదన్నా చెప్పుకోవాలంటే ప్రభువుకు చెప్పుకో, నాతో చెప్పుకునేది ఏది లేదు, ప్రభువుకు చెప్పుకో. హిజ్కియా యొక్క నడవడిత మొదటిగా ప్రభువుతో ఉంది గనుక
ప్రభువు గుచ్చినటువంటి గొప్ప కృప హిజ్కియాకు తెలుసు గనుక మునుపు హిజ్కియాను ఎన్నో మార్లు దేవుడు యుద్ధము నుంచి కాపాడాడు గనుక తన ప్రాణాన్ని, తన మంద ప్రాణాన్ని, తన జనుల ప్రాణాల నుంచి దేవుడు అనేక మార్లు కాపాడాడు గనుక చివరిగా హిజ్కియా ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు యెషయా భక్తుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నీవు మరణమవుతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పిన వెను వెంటనే ఆలస్యం చేయలా. ఎందుకు ఆలస్యం చేయలా? దేవుని యొక్క శిక్ష ఏమిటో హిజ్కియాకి తెలుసు. దేవుని కృప తెలుసు, ప్రేమ తెలుసు, ఆయన కోపము కూడా హిజ్కియాకు తెలుసు గనుక వెంటనే ఆ మాట తెలియజేసిన వెంటనే మోకాళ్ళుని గోడ మొత్తం చూసుకుంటూ, గోడ వైపు చూసుకుంటూ ప్రభువును మొరపెడుతున్నాడు. ప్రభువా, నా క్రియలన్నీ మీరు ఎరిగారయ్యా, నా విశ్వాసం ఏమిటో మీకు తెలుసు, నేను ఏ రీతిగా మీ ఎడల నడుచుకున్నానో మీకు తెలుసు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి. ఎందుకు చేసుకోడండి జ్ఞాపకం ప్రభువారు? ఎందుకు చేసుకోడు? మీరు అనుకుంటాడు ప్రభువారు జ్ఞాపకం చేసుకోరని. ఎందుకు చేసుకోడు? చేసుకుంటాడు ఆయన. ఎప్పుడు చేసుకుంటాడు తెలుసా? నీ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన నీ పెదవుల ద్వారా వచ్చినప్పుడు, నీ విశ్వాసమైనటువంటి ప్రార్థన నీ కళ్ళలో నుంచి జాలువారే ఆ కన్నీళ్లలో నుంచి వచ్చినప్పుడు, నీ నమ్మకమైనటువంటి పరిశుద్ధత నీ హృదయంలో వచ్చి ఆ మూలుగును బట్టి ప్రభువారు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. హిజ్కియాను కాపాడాడు దేవుడు. ఎన్నేళ్ళు ఇచ్చాడండి ఆయుష్? ఎన్నేళ్ళు? 15 ఏళ్ళు. ఇంత చక్కగా చెప్పారు కదా 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడని. మరి ఇచ్చిన దేవుడు యందు మీరు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నారు? హిజ్కియాకు మరణమని ముందుగానే తెలీదా? తెలుసు. మరి కొన్ని దినాల్లో నువ్వు మరణిస్తావు హిజ్కియా. మరి మరణిస్తాడని తెలిసినప్పుడు హిజ్కియా లోకంలోనికి వెళ్ళాడా? అహంకారం ఉంది మునుపు అహంకారం ఉంది, గర్వం ఉంది, గర్వించాడు. దాన్ని బట్టి మరణం అనే రోగము పెట్టాడు, భయంకరమైన రోగం పెట్టాడు. పెట్టినప్పుడు పశ్చాత్తాపడ్డా? పడలేదా? పడ్డాడు. మొత్తం వైపు చూశాడు, గోడ మొత్తం వైపు ప్రార్థన చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఒక అవకాశం మీరు నాకు దయచే అడిగాడు. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప వాక్యాన్ని మీరు ఎన్నో వత్సరాల నుంచి విన్నారు. మీ మనసులకు తెలుసు, మీ హృదయాలు మీ నోట్లోనే ఉన్నాయంటే మీకు తెలుసు హిజ్కియా గురించి. 15 ఏళ్ళు ఆయుష్ అని బ్రతికాడని, మరణకరమైన రోగం పెట్టినాక దేవుడు ప్రార్థన విని బ్రతికించాడని. మరి మీ బ్రతుకుల్లో ఎందుకు అది ఉపయోగించుకోలేకపోయారు చెప్పండి? మీ జీవితాల్లో ఎందుకు అది అనువదించుకోలేకపోతున్నారు? రోగము, బాధ, సమస్య వచ్చిందనుకో దేవుడి వైపు చూడరండి. ఒట్టి పుకారు మాటలు. కానీ నేను చెబుతాను ఇప్పుడు వినండి వాక్యం. దేవుడి వైపు చూడరు, మొత్తం తిప్పుతారు. మొత్తం ఆడాడు తిరగాలి, ఆడాడు మొత్తం తిప్పుతారు. చివరికి తెస్తారు. ఆ లోపు అంతా అయిపోయింది కాదా? ఆ లోపు తీసుకొచ్చి చెయ్యి, నువ్వు బాగు చెయ్యి, నువ్వు చేస్తావు వంటగా వాళ్ళందరూ చెప్పారు, నువ్వు చేయకూడదు. ఏది? ఎప్పుడు? అంత అయిపోయినాక నువ్వు చెయ్యి. ఇప్పుడు ఆ లోపు ప్రార్థన చేసి రాత్రికే స్వస్థత పడిపోయి పొద్దునికి, మధ్యాహ్నానికి, మరుసటికో, రోజుకో, 2 రోజులకో, 3 రోజులకో బాగుపడి లేచి నిల్చొని పరిగెత్తాలా? ఎట్టిట్ట? అర్థమైంది నా మాట? అర్థమైందా? సునీత అనే ఒక అమ్మాయి ఉంది. సునీత. ఆ అమ్మాయి వయసు 27 ఏళ్ళు. క్యాన్సర్ వచ్చింది ఆ అమ్మాయికి. క్యాన్సర్ వస్తే ఒంగోలు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ
క్యాన్సర్ హాస్పిటల్, తెలుసో లేదో, క్యాన్సర్ హాస్పిటల్. ఆడకు తీసుకొచ్చారు. నేను ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్ళా. వేరే క్యాన్సర్ సహోదరుడికి 70 ఏళ్ళు ఉన్నాయి, ఆయనకి ప్రార్థన చేద్దాం అని ఆడికి వెళ్ళా. ఇప్పుడు కాదు, 6 ఏళ్ల క్రితం. అయితే మనం తెలిసి అందరికి క్యాన్సర్ వచ్చింది కదా, వీళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్యాన్సర్ ఉంటుంది కదా, ఇతను ప్రార్థన చేద్దామంటే ఆ అమ్మాయి కూడా ప్రార్థన చేయించుకుంది. అన్నయ్య నాకు కూడా ప్రార్థన చేయి, దేవుడు నన్ను కాపాడాలా అని చెప్పి ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేశా. ఇక ఆ అమ్మాయికి అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగం తగ్గలేదేమో, ఊరంతా తిరిగింది, ప్రాంతం అంతా తిరిగింది. ఆ తల్లిదండ్రులు తిప్పారు. నాగులొప్పల పాడు లేదో తాడు కడతారంట, ఆ తాడు కట్టించుకుంది. గంగారం లేదో మంత్రిస్తారంట. చదువుతున్న బాగేనండి. గంగారంలో పాటి మీద పాలెం గంగారంలో మంత్రిస్తారంట. ఇదే మంత్రం. ఆ మంత్రం ఏదో ఇప్పించుకుంది. నరసరావుపేటలో ఏదో స్వామీజీ ఏదో ఆయన ఏదో చేస్తాడట, ఆడికి పోయింది. ఇది సాలక నిజామాబాద్ కాడ నిర్మలని ఉంటుంది, ఆ నిర్మల కాడు పోయింది. అక్కడేదో ఆయన ఏదో అగ్ని మీద, ఆ నిప్పుల మీద నడిపిస్తే ఈ రోగం పోయిద్దని ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యం. నిప్పుల మీద రోగం తిరిగింది మొత్తం. ఆ నిర్మల పోయి ఆ నిప్పుల మీద నడిచినాక ఈ పిల్లకి ఉన్న కాస్త బలం ఊడిపోయి అయిపోయింది. నిప్పుల మీద తిప్పారు, ఊరంతా తిప్పారు, ప్రపంచం అంతా తిప్పారు. ఉన్న బలం కాస్త ఊడిపోయింది, శక్తి మొత్తం పోయింది, సమస్తం అన్నీ పోయినాయి, ఇంకేమి లేవు. పేనగలాగా తీసుకొచ్చింది. ఇంటికాడ పడవచ్చారు, పిలిచారు, పోయాను. పోతే ఒట్టి కంపు, ఒక రకమైనటువంటి వాసన, శవవాసన. పోయాను. వాళ్ళ అమ్మ చదువుతుంది, నువ్వు బాగా ప్రార్థన చేస్తావంట కదా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావంట కదా, నువ్వు ప్రార్థన చెయ్యి, మా అమ్మాయి తొందరగా లేచి నిలబడి నడవాలా. అందుకే ఈ మాట చెప్పింది నేను. అర్థమైందా? నిర్మల పోతే నడవలేదు, బాగుపడలా. నరసరావుపేట పోతే బాగుపడలేదు, నడవలేదు, రోగం పోలేదు. గంగారం పోతే బాగుపడలేదు, నడవలేదు. నాగులొప్పల పాడిపోతే బాగుపడలేదు, నడవలేదు. నేను చేసిన 5 నిమిషాలు ప్రార్థనకి ఆమె అంటేనే బలం. ఇదిగో ఎహెజ్కేలుకి చెప్పినట్టు, ఏది లోయలో ఎముకలారా, అర్థమైందా? ఎముకలారా మీ మాంసాన్ని మీరు కప్పుకొని, ఎహెజ్కేలు ప్రవచించు, మాంసాన్ని కప్పి చర్మం పూడ్చి ప్రాణం వచ్చి మీరు బ్రతుకొని. నేను అంత ప్రవక్తనా? నా తల్లి కదనే. మరి ఊరంతా ఎందుకు తిప్పావమ్మా? ఎందుకు తిప్పా? నువ్వు చేస్తే బాగుపడతాడంట. మరి నేను చేస్తే మరి ఇప్పటికిప్పుడు ఆమెకి మాంసం వచ్చి, బలం వచ్చి, శక్తి వచ్చి 15 ఏళ్ళ పిల్లలకు పరిగెత్తిద్ది. మరి ఎందుకు పరిగెత్తిద్ది? బుద్ధి కొద్దికైనా ఉండాలి, జ్ఞానము కొంచెమైనా ఉండాలి, ఆలోచన కొంచెమైనా ఉండాలి. రాత్రికి రాత్రి జరిగిపోతాయా? జరుగుతాయి. కానీ ఎప్పుడు? నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. విశ్వాసం ఉంచినప్పుడు. ఏదో శత్రుగానో వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, ఈ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మని చెప్పిందో అలా కాదు. దేవుడి పాదాల దగ్గరకు వెళితే స్వస్థత కలుగును. ఆయన పాదముల వేడపడికి ఆశీర్వాదం వచ్చును. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు అప్పుడు ఉన్నాయి. రాజుకు తెలియదా? శకునగాండ్రు మాంత్రిక విద్యలు తెలియదా? రాజు ఆయన లోక యెరూషలేములో ఉన్నటువంటి సమస్తమైన పెద్దలకు అందరికీ సమస్తమైనటువంటి రాజు ఆయన తెలీదా? శకునగాండ్రు గారెడ విద్యలు సోద చెప్పేవాళ్ళు వీళ్ళందరూ లేరా? రాజ్యములో ఉన్నారు ఆ రోజుల్లో. తెలీదా? తెలుసు. మరి ఎందుకు చెప్పించుకోవాలా? మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఎందుకు చెప్పించుకోలేదు? ఎందుకు? ప్రభువు అంటే నమ్మకం అతనిలో ఉంది, విశ్వాసం ఉంది. గర్వం వల్ల తన ఈ స్థితిలోనికి వచ్చాడు. అప్పుడు ప్రార్థన చేశాడు ప్రభువు దగ్గరికి, ప్రభువా నా ప్రార్థన అంగీకరించు.
ప్రార్థనకు జవాబునివ్వండి. నీ దృష్టికి నేను ఏ రీతిగా నడుచుకున్నానో మీకు తెలుసు కనుక, ఒకవేళ మీకు ఇష్టం లేనిది ఉంటే దాన్ని తీసివేసుకుంటాను. మీకు నమ్మదగిన వాడిగా నేను ఉంటాను. ఎప్పుడైతే మోకాళ్ళు అని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడా, దేవుడు ఏం చేశాడు? 15 ఏళ్ల ఆయుష్ను దయచేశాడు. 15 ఏళ్ల ఆయుష్. ఒక హిజ్కియాకు 15 ఏళ్ల ఆయుష్ దయచేసిన దేవుడు నీకు దయచేయడా? నీకెవడా? మరణకరమైనటువంటి రోగములో నుంచే విడుదల కలుగు చేసిన దేవుడు నీ చిన్నపాటి స్థితిలో నుంచి దేవుడు ఆశీర్వాదం ఎవడా? నీ చిన్నపాటి సమస్య తీర్చడా? ఈ మధ్య నాకు కూడా ఒక చిన్న సమస్య వచ్చింది. బాగా ఆలోచించి ఒక పూట బాగా ఆలోచించి ఆ మరుసటి పూటకి బాధ కలిగి రోగం వచ్చింది. నేను బుద్ధి చెప్పుకున్నా, నేనేంటి అందరికి చెప్పాల్సినోడిని, నాకు నేనే సమస్యల వలయంలో ఆలోచన చేస్తున్నానేంటి? ఎందుకు చేస్తున్నాను? కాదు, దీనివల్ల ప్రభువుకు నేను దూరం అవుతాను. ఎందుకు దూరం అవుతున్నాను? నా సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన తీర్చగలడు. నేను ఆలోచించే చేస్తే సమస్య తీరదా? తీరదు. ప్రభు చేయాలనుకుంటే చేస్తాడు, సఫలపరుస్తాడు. ప్రభు పాదాల దగ్గర ఎందుకు తీర్చాడు? తీరుస్తాడు. నిజమే, మన సమస్యలు, మన విప్పట్లు, ఇబ్బందులు, రోదనలు, బాధలు ప్రభు పాదాల దగ్గర మనం పెట్టి దానిలో నుంచి మనం విడుదల మనం మోయాల్సిన అవసరం లే. మన భారము, నీ భారము యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారము యెహోవా మీద మోపుమో సోదరి. ఎవరి మీద? ప్రభు మీద పెట్టాలా? ఇప్పుడు హిజ్కియాకు కలిగినటువంటి భారం ఎవరి మీద పెట్టాడో? ప్రభు మీద పెట్టాడు. ఆయన మాస్తాడు, ప్రభు మీద పెట్టాడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు దేవుడు. కాపాడాడండి. కాపాడిన తర్వాత 15 ఏళ్ళ ఆయుష్ హిజ్కియాకి ఇచ్చిన తర్వాత హిజ్కియా అంటాడు, వినండి వాక్యం. హిజ్కియా అంటాడు, ఆ రోగం వచ్చినప్పుడట, ఆ రోగం వచ్చినటువంటి దినాలలో ఏమని రాస్తాడు? ఆ మాట మీకు మళ్ళీ చక్కటి మాటలు 38వ అధ్యాయము 13వ వాక్యం. 38వ అధ్యాయం 13వ వాక్యం. ఉదయము వగు వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ చాలా. బాగైన తర్వాత సాక్ష్యం చెబుతాడు హిజ్కియా. రోగం వచ్చినప్పుడు బాగానే ఉంది, ఆ రాత్రి బాగానే ఉంది. దెబ్బ తగిలినోడికి, యాక్సిడెంట్ అయినాడుకో, మోకాలు చెప్పులు బగల కొట్టుకున్నాడుకో, దెబ్బ తగిలినప్పుడు ఆ రోజు బాగానే ఉంటుందిగా. ఏం నొప్పి. అప్పుడెప్పుడో ఒక కుర్రోడు ఒకడు, వాడు బండి ఏమన్నా తోలుతాడో, లేపి బండి ముందు గాను లేపుకోలేదు తోలుతుంటాడు. వాడికి చెప్పా, ఇట్లా దోలేవనుకో మోకాలు చెప్పులు పగిలిపోతాయి, నీ కాళ్ళు పగులుతే నీ తల పగులుద్ది. ఎందుకురా నాయన బాధ నీకు? జాగ్రత్తకు దోలుకో, చిన్నగా నిదానంగా పో బండి అంటే. అన్నో, నువ్వు ఇదే చూసావా? ఇక్కడ కిందుంచి దీన్ని ఇటు ఈ బండిని 4 రౌండ్లు రింగులు వేస్తాడంటాడు. ఎడా ఆడు ఉన్న కాడే రింగులు వేస్తాడంట వాడు. ఇది చూసావా నువ్వు? అది నాకేం చూపిద్దులేరా నాయన, ముందు జాగ్రత్తగా తోలుకొర బండి. మీ అమ్మ మీ నాన్నకు ఒక్కడివే కొడుకువి, ఎందుకు అబ్బుతుకు నీకు? జాగ్రత్తగా తోలుకోరంటే, నాకు తెలుసు అన్న, చిన్నప్పటి నుంచి తోలుతున్నాను, ఈరోజు కొత్తగా నేను తోలట్లేదు అన్నాడు. సరేలే పోరా, నీకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు తెలుసుది అన్నాడు. పోయాడు. రాత్రి జాము అనుకుంటా, రాత్రి జాము యాడో ఇంకో బండికి గుద్దాడు. మోకాలు చెప్పులు పగిలిపోయినాయి, తల పగిలిపోయింది, ఎటు చూసినా దొక్కపోయినాయి దెబ్బలు. ఆ రాత్రికి వాడికి ఎందుకు అబ్బా తెలిసిద్దా? ఏమంటే తెలిసిద్దా? ఎందుకు తెలీదు? పొద్దున్నే కదా సలసల మంట, శర్మం అంతా ప్రాణం అంతా పోత మంట తెలిస్తే
అప్పుడు తెలుసుద్ది. దాని మీద కొద్దిగా అన్ని నీళ్ళు అన్ని సన్నీళ్ళు పోసేవానికి ఇంకా మంట శరశరలాడుద్ది. అప్పుడు తెలుసుద్ది చిన్నగా బొమ్మ అంటే అప్పుడు చిన్నగా పోయి ఉంటే ఈ బతుకు నాకు వచ్చింది. సరే తెలుసుకున్నాకైనా బుద్ధి వచ్చిద్దా రాదా? 10 రోజులు 20 రోజులు దెబ్బలు మానేసి మళ్ళీ లేపుకోబోటమే. హిజ్కియా సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? రోగము కలిగినప్పుడట అప్పుడేమనిపించలేదట. ఉదయకాలం అయిపోయిన తర్వాత సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిను. ఒక దినములో గానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరకు వలెను నేను కిచ్చకిచ్చలాడి తిని గొవ్వవలే మూలిగానంట. ఎటు పోయింది అప్పుడు గర్వం? ఇప్పుడు పావురం కానీ లేకపోతే ఇప్పుడు కోడి చూడండి మీరు. ఇక మీకు ఎట్టి చెప్పాలా? కోడి అది ఎట్టెగిరిద్ది ఆ ఇంటి మీదకి పొద్దున్నే కొక్కరకొక్కని పెడుతుంది. పెట్టిద్దా లేదా? దాని గోళ్ళకి నిద్ర కూడా ఉండదు, పొద్దున్నే పెట్టిద్ది. ఎప్పుడైతే కత్తి పెట్టుకొని కోసేటప్పుడు దాని మీద మెడ పెట్టుకొని అంత కత్తి పెట్టామనుకో ఇంక కూసిద్దా? గోవ అట్ట పడుకుంటుంది గోవ. ఇంకా దానికి రాత్రిపూట చూడండి గోవలు మీరు గమనించలేదు, నేను గమనించా. దానికి ఇంకేం ఉండదు, సొయ్యి ఉండదు, అట్టనే పడుకుంటుంది. అది అట్టుంటుంది. కత్తి కోడి మీద పెట్టినప్పుడు చంపేటప్పుడు అదేమన్నా మాట్లాడుద్దా? నా బ్రతుకు అలాగ అయిపోయిందిరా బాబా చెప్పాడు. మనకే చదువుతున్నాడు హిజ్కియా. నా బ్రతుకు అలాగ అయిపోయింది. ఆ రోగం నాకున్నప్పుడు తెల్లారిదాకా బాగానే ఉంది. తెల్లారైనప్పుడు కనపడ్డ ఈ నొప్పులు సింహము గొర్రెపిల్లను పట్టుకొని అలాగ ఎముకలు ఏ రీతిగా విరిచేస్తుందో అలాగున్నాయి నా నొప్పులు, అలాగున్నాయి నా పరిస్థితి. గొవ్వ వలె అలాగే మూలుగుతూ పడుకున్నాను. ఆ రోగం అబ్బా తట్టుకోలేక. సాక్ష్యం ఇస్తున్నాడు హిజ్కియా. నా వలె మీరు గర్వించొద్దు, నా వలె మీరు అహంకారం కలిగి ఉండొద్దు, నా వలె దేవుని దృష్టికి హేయకరముగా దుర్మార్గులుగా మీరు ఉండటానికి వీలు లేదు. అంత భయంకరమైనటువంటి స్థితి, భయంకరమైనటువంటి అనారోగ్యతలు, మరణాలు మీరు తెచ్చుకోవద్దు. మీరు ప్రతిష్ఠింపబడ్డారు గనుక, ఆ ప్రతిష్ఠింపబడినటువంటి పరిచర్యలో మీరు నమ్మకంగా ఉన్నారు గనుక దానిలో మీరు నమ్మకంగా కనిపెట్టుకొని జీవించండి. ఒకవేళ మీరు కానీ ఆ స్థితిని కోల్పోతే, పోగొట్టుకుంటే మీకు రావలసినటువంటి ఆశీర్వాదం మరొకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. నిజమే. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని తన నిర్మాణకుడుగా ఆయన ఉండి ఆయన నిర్మాణంలో మిమ్మల్ని కనిపెట్టుకొని వృద్ధిలో తీసుకొని వచ్చి మిమ్మల్ని ఒక చక్కటి బొమ్మలుగా, బిడ్డలుగా ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని చెక్కాడు ఆయన. దేనికోసమే తెలుసా? ఆయన ప్రతిష్ఠతలో మీరు ఉండాలని, ఆయనకిష్టులుగా మీరు బ్రతకాలని, ఆయన ఇచ్చిన దానిని మీరు పొందుకొని ఆయన కలుగురు చేసిన దానిని మీరు కలిగి ఉండి ఆయన ఎందుకు గర్విస్తూ, లోకమందు గర్విస్తూ దేవుడిచ్చి గొప్ప కృపను మీరు కోల్పోయి అగాధమైనటువంటి మరణాలను, అంధకారమైనటువంటి రోగాలను, వ్యర్థమైనటువంటి బ్రతుకులను మీరు కలిగి ఉండి ఇదిగో ఆ స్థితిలో మీరు ఉండటానికి వీలు లేదని హిజ్కియా తన మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. నిజమే, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నాడు. హిజ్కియా గర్విష్టివాడు అయినప్పటికీ తన హృదయపూర్వక ప్రార్థన, తన కన్నీటి ప్రార్థన, తన వెదగలిగిన ఘోష కలిగిన ప్రార్థన ప్రభు వారు విని 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు. నీకెవడా? నీకు ఇస్తాడు. నీ ఆరోగ్యం బాగలేకపోయినా, నీ స్థితి బాగలేకపోయినా, నీ పరిస్థితి బాగలేకపోయినా, నీ గతి బాగలేకపోయినా, నీ కుటుంబ స్థితి సరిగా లేకపోయినా, నువ్వు ప్రభు వారి దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన ఎడల దేవుడు నీ స్థితిని మార్చి మునుపటి కంటే అధికమైనటువంటి స్థితిని దేవుడు నీకు కలుగజేస్తాడు.
అందును బట్టి నీవేమి చేయాలి తెలుసా? లోక సంబంధమైనటువంటి గర్వాన్ని నీవు అంటించుకోకూడదు. గర్వముకు ముందు నాశనము. ఒకడు ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి నా ప్రియదేవుని, ఇది వాస్తవం. వాక్యం అదే బోధిస్తుంది. మన కళ్ళారా ఇలాంటి సందర్భాలు ఎన్నో చూస్తాం. ఒక మనిషి గర్వంతో తన మాటలు వ్యర్థముగా తోనలాడుతూ ఉన్నాడు అని అంటే, విర్రవీగుతున్నారు అని అంటే, ఇదిగో పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప స్థితిలో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు, ఇదిగో మనిషిని లెక్క చేయట్లేదు అని అంటే, దాని వెనక నాశనము పొంచి ఉంది. ఇంతే. ఇది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. దాని వెనక నాశనము పొంచు. ఇంకో మాట ఏమని రాయబడింది 16వ అధ్యాయం 18వ వాక్యంలో? పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇదిగో చూడండి, పడిపోయే స్థితి ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒకని మనస్సు నడవడితే సరిగా లేదు, మనస్సు మాటలు స్థితిగతులు లేవు అని అంటే పడిపోయే స్థితి వారికి చేరువలోనే ఉంది, దగ్గరలోనే ఉంది. అంటే మన జీవితంలో గర్వం ఉండకూడదు, అహంకార మనస్సు ఉండకూడదు. దానివల్ల మనము పడిపోతాం. అది దేవుడు మెచ్చడు. హిజ్కియానే మెచ్చలేదు. గొప్ప స్థితిలో రాజు అయ్యున్న హిజ్కియానే దేవుడు మెచ్చలేదు. నిన్ను నన్ను మెచ్చుతాడా? మెచ్చడు. కాబట్టి ఆ స్థితులు ఎవరైతే పోగొట్టుకొని తీసివేసుకొని ప్రభు దృష్టికి దీన మనస్కులై కన్నీరు విడిచే ప్రార్థన, మూలుగులతో వినబడినటువంటి విశ్వాసము, నోటి మాటలతో కాదు మూలుగులతో, అట్టి కృప ఎవరైతే కలిగి ఉంటారో, అట్టి ప్రార్థన అనుభవం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు తప్పక దేవుడు వారిని దీవిస్తాడు. దీవించడం మాత్రమే కాదండి, అధికమైనటువంటి ఆయుష్. నీ వత్సరాలు 30 50 అవ్వచ్చు, కానీ నీ ఆయుష్ను దేవుడు పెంచుతాడు. నీ బిడ్డలతో గడిపే జీవితాన్ని ఇంకా అధికము చేస్తాడు. ఆ కృపను దేవుడు మీకు అనుగ్రహించాలి అని అంటే మీ లోక సంబంధమైనటువంటి ఆ స్థితిగతులన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువుకు మాదిరికరంగా ఉండాలి. అందరూ తలలు ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవా, కృపా కనికరం కలిగిన పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దాసురాలి ప్రార్థన మీరు సఫలపరిచి బిడ్డలు ఎవరైతే వారి పరిస్థితులను బట్టి, వారి అక్కర్తలను బట్టి ప్రార్థన చేశారో వారి ప్రార్థనలన్నింటినీ కూడా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రభా, నీ దాసుడు నీ లేఖనాల్లో తెలియజేసినట్లు హిజ్కియా యొక్క మరణకరమైనటువంటి రోగాన్ని మీరు మరలా సరిచేసి 15 ఏళ్ళ ఆయుష్నిచ్చారు నాయన. ఎంత గొప్ప కృప ప్రభువా. మునుపు నీ బిడ్డ గర్వించి మీకు దూరం అయ్యాడని ఆ సమస్యను పెట్టారు నాయన. అయితే మరలా నిన్ను ఎరగడానికి ఇంటిని చక్కబెట్టుకోమన్నారు నాయన. అయితే నీ బిడ్డ లోకం వైపు చూడక మరలా తన ఇంటి చక్కబెట్టుకొని మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా నా స్థితిని జ్ఞాపకం చేసుకో, ఒక్కమారు మీ కనుదృష్టి నా మీద దయచేయ్యా అని ప్రార్థన చేసినప్పుడు 15 ఏళ్ల కృపనిచ్చారు దేవునికి నాయన. మీరు స్తోత్రం ప్రభువా. మీరెంత గొప్ప దేవుడు తండ్రి. ఆ మాటను అనుకుంటేనే నాయన హృదయం ఉప్పొంగిపోతుంది నాయన, ఉప్పొంగిపోతుంది. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప తండ్రివి నాయనా, ఎంత గొప్ప తండ్రివి నాయనా, ఎంత గొప్ప తండ్రివి నాయనా. అట్టి కృపను అంత గొప్ప కృపను నీ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డలకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అంత గొప్ప దీవెనను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి ప్రతి పరిస్థితుల్లో ఎన్నో అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో. గర్వించి అహంకారముతో, క్రోధముతో, కోపముతో మిమ్మల్ని విడిచిపెట్టి దూరముగా నడయాడినటువంటి దినాలు అనేకమైనవి ఉంటాయేమో. అవి వారు జ్ఞాపకం చేసుకొని
నేను ఈ స్థితిలో ఉండుట దేవునికి ఇష్టం లేదేమో, ఇదిగో ఈ ఒక్కదాని వలననే నా కుటుంబంలో ఇన్నాంటి స్థితిలేమో, ఈ ఒక్క పరిస్థితి వల్ల నా బిడ్డల్లో ఈ పరిస్థితి ఏమో అని ఎరిగి జ్ఞాపకము చేసుకొని ఆ ఒక్కటి తీసివేసుకొని మీ దృష్టికి పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతికే కృపను ప్రతి బిడ్డకును కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, మునుపటి కంటే అధికమైనటువంటి యోగ్యత పరిశుద్ధత మా ప్రియ బిడ్డలందరికీ కూడా మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, నా ప్రార్థన పరలోకములో ఆశీనులై ఉన్న మీరు మీ చెవున జొచ్చి నా ప్రార్థన అంగీకరించి నా ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలంను అనుగ్రహించి నేను అడిగిన ప్రతి ప్రార్థన మీరు సఫలపరిచి స్థిరపరచమని, ఈ కూడికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. వారు అడిగిన ప్రతి అక్రతలు నెరవేర్చమని. అనేక బిడ్డలు పనిబాటులు లేకుండా గృహాల యొద్ద అలాగే ఉంటున్నారు నాయన. పనిబాటులు దయచేయండి ప్రభువా. ఉద్యోగాలు ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఇంకా ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించండి. కూలి పనులు, చేతి పనులు, హస్త పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి. లేని బిడ్డలకు ఇంకా చక్కటి పనులను నెరవేర్చండి, దయచేయండి నాయనా. పాడి పంటలు పోషించుకుని పొలం పనులు చేసుకుని ప్రతి బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాడు పండించుతున్న పంటలో సఫలం దయచేయండి. వారు చేస్తున్నటువంటి కష్టానికి ప్రతిఫలం అనుగ్రహించమని నీ కృప చూపించండి ప్రభువా. గర్భఫలములు లేని వారికి గర్భఫలమును అనుగ్రహించండి. ఇచ్చిన వారికి సుఖమైనటువంటి ప్రసవాలు అనుగ్రహించండి నాయన. సంఘంలో అనారోగ్యులుగా ఉన్నారు, వ్యాధిగ్రస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ కృపతో ముట్టమని ప్రార్థన చేస్తూ, కేజీఆర్ మెద్ద మీద నుంచి పడింది ప్రభావ, బిడ్డకు నాయన చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ బలహీనత ఆ బిడ్డను అంటుకోకుండా నీ కృపతో నింపమని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయనా. కోటి బాబు గురించి ప్రార్థించిన బిడ్డ ప్రభా, ఆ బిడ్డకున్నటువంటి జ్వరాన్ని విడుదల దయచేయి, సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి. ఆ తల్లిదండ్రుల వేదన తీసివేసి మీ యందు విశ్వాసం నుంచి కృపణ బిడ్డలకు అనుగ్రహించమని దయచేయమని ప్రార్థన చేస్తాను నాయన. అదే విధముగా నాయన క్వీని మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా బిడ్డలు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేసి నీ కృప చూపించమని, ఇంకా చంటి బిడ్డలు, పురుషులు, స్త్రీలు ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యత లేకుండా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తాం. ఇంటర్ నాయన సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు దీవించండి ప్రభా. చక్కగా నాయన పరీక్షలు రాయడానికి కృప చూపించండి. రాసిన బిడ్డ అయినా చక్కగా ఉత్తీర్ణత కలుగజేసి ఉన్నతమైనటువంటి తర్వాత చదువులకు వెళ్ళడానికి, తరగతులకు వెళ్ళడానికి మీరు కృప చూపించండి. 10th పరీక్షలు రాస్తున్న బిడ్డలు దీవించండి. ఆ సప్లిమెంటరీ పరీక్షలు వారికి కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నిశ్చితమైతే వాటిలో పాస్ చేసి నేను పై తరగతులు వెళ్ళడానికి కృప చూపించండి. డిగ్రీ పరీక్షలు, MBA, పై తరగతులు చదువుతున్న ప్రతి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి, కృప చూపించండి ఆయన. హాస్టల్లో జాయిన్ చేస్తున్నటువంటి బిడ్డలు దీవించుకుంటూ మళ్ళీ ఆశీర్వదించండి. ఆ బిడ్డలు దీవించండి, కృపతో కాపుదలు దయచేయండి. వారినటువంటి ఆక్రతలు తీర్చి క్షేమమైనటువంటి ఆశీర్వాదాల చదువులు ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఎవరైతే మీ పాదాల దగ్గర ఈ మధ్యాహ్నం వేళ ఈ ఉపవాస ప్రార్థనలు మొరలు పెట్టారో వారి ప్రార్థన మీరు విని వారి ప్రార్థనకు తగినటువంటి జవాబును అనుగ్రహించి మీరు కృప చూపించమని, ఈ ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకే కృపలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.